హే గైస్, ఇది అమ్మ దగ్గర రెండవ రోజు. అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు అలా నేను లేట్గా లేచినా కానీ మా పాప అయితే చాలా ఎర్లీగా లేస్తుంది అనమాట. లేచి ఇంకా వాళ్ళ అమ్మమ్మతో తాతతో మంచిగా ముచ్చట్లు పెడుతూ ఉంటుంది. నేను లేచే లోపు అయితే ఇంకా అమ్మ మంచిగా రాగి జావా, వాటర్ మిలన్, మ్యాంగో అయితే చేసి పెట్టింది అనమాట. ఈరోజు ఇదైతే బ్రేక్ఫాస్ట్. ఇంకా అమ్మకి కొంచెం పని ఉంటే బయటికి వెళ్ళిపోయింది, డాడీ ఏమో వర్క్కి వెళ్ళిపోయారు. అండ్ నేను ఐశ్వర్య ఉన్నాము. మంచిగా ఇద్దరం మా టిఫిన్ అయితే ఎంజాయ్ చేసామన్నమాట. బ్రేక్ఫాస్ట్ చాలా నచ్చింది. డాడీకి వెళ్ళేటప్పుడు అమ్మ బాక్స్ కలిపితే అందులో అన్నం కొంచెం మిగిలిపోయింది. అండ్ నాకు నచ్చిన కర్రీస్ ఉంటే అమ్మ నేను అన్నమే తింటాను అని చెప్పేసి తినేసాను అనమాట. ఆ తర్వాత ఇంకా మా ఐషమ్మ మా చెల్లి కాల్ చేసి చెప్తుండే, మేము ఇలా వచ్చాము నైట్, నువ్వు రాలేదు అని చెప్పేసి అడుగుతుండే. ఆ తర్వాత ఇంట్లో బొమ్మల గురించి వెతుకుతూ ఉంది. అండ్ ఇక్కడ ఒక సిచ్యువేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. జనరల్గా నేను ఎప్పుడు ఇంటికి వచ్చి రాగానే మా నాన్నమ్మ తాత ఫోటోలకి అయితే దండం పెట్టుకుంటాను. అలాగే ఐషాని కూడా నాతో పాటుగా దండం పెట్టుకుంటుంది అనమాట. నిన్న కూడా అంతే, రాగానే ఫస్ట్ నాకంటే ముందు కూడా మా నాన్నమ్మ తాత ఫోటోల దగ్గరికి వెళ్ళి అమ్మ తాతమ్మ అని చెప్పేసి దండం పెడుతుండే. అండ్ ఈరోజు మార్నింగ్ కూడా లేచి అదే చేస్తుండే అనమాట. మా డాడీ ప్రతిరోజు దండం పెట్టుకుని, మా నాన్నమ్మకి నేనంటే ఎంత ఇష్టమో అంతకంటే కూడా నా బిడ్డ అంటే చాలా ఇష్టం అనమాట. ఇలా వచ్చినప్పుడు మాత్రమే కాదు, మేము వెళ్ళే ముందు కూడా దండం పెట్టుకుంటూ ఉంటాం అనమాట. సో ఇవే మా ఐషుకి కూడా వచ్చాయి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, పిల్లలు మనం చేసిందే ఫాలో అవుతారు అనే దానికి ఇదైతే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకా ఇంట్లో ఏమైనా ఇంకా బొమ్మలు ఉన్నాయా అని చెప్పేసి వెతుకుతూ ఉంది. దిస్ ఈస్ ద డే 2. ఓకే మరి బాయ్.